సంతోష్ విలక్షణ నటుడు, అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అనేటువంటి విషయాన్ని నిజానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేని విషయం. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలతో అనునిత్యం ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చినటువంటి విలక్షణమైన నటుడు. నాటక రంగం నుంచి వచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నటువంటి ఒక అద్భుతమైన నటుడుగా కోట శ్రీనివాసరావు గారిని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది కాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు. వయసు రీత్యా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే కొడుకు మృతి తర్వాత ఆయన మరింత మనిషి తగ్గిపోవడం జరిగింది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఆయనకి వరుసగా రావడం జరిగింది. సో అన్నిటి మధ్య ఇన్నాళ్ళు తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఈరోజు ఆయన పరమపదించడం జరిగింది. సంతోష్ ఒకరుగా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. బ్రహ్మానందం గారు ప్రస్తుతం లోపల ఉన్నారు. అలాగే హీరో రాజేంద్ర ప్రసాద్ కానీ, అలాగే ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు కానీ, తనికెళ్ల భరణి, ఇలా మొత్తం కోట శ్రీనివాసరావు గారికి దగ్గరగా ఉన్నటువంటి అందరూ కూడా ఒకరుగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలోని ఫిల్మ్నగర్ దగ్గర ఉన్నటువంటి మహాప్రస్థానంలో 3:30 ఆ ప్రాంతంలోని అంత్యక్రియలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంతోష్, ప్రస్తుతం నేను కోట శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గరే ఉన్నాను. ఒకరుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. తనికెళ్ల భరణి గారు ఆల్రెడీ వచ్చి ఆయన తన నివాళిని అర్పించేయడం జరిగింది. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా రావడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారు నిజానికి ఒక అజాత శత్రువు అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఒక ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తిగా చెప్పాలి ఆయన్ని. ఎవరితోనూ ఎటువంటి భేషజాలు ఉండకుండా చాలా చక్కగా అందరినీ ఎంతో కలుపుగోలుతనంగా ఉండేటువంటి వ్యక్తిగా కోట శ్రీనివాసరావు గారిని చెప్పాలి. సంతోష్ షూటింగ్ సమయాల్లో కూడా తన సహనటులకు ఆయన సలహాలు ఇవ్వడం, యాక్టింగ్ విషయంలోని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనేటువంటి ఎన్నో విషయాల్ని ఆయన తన సహ నటీనటులకి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఒక నాటక రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావడంతో ప్రతి విషయంలోనూ కూడా ఆయనకున్న అవగాహన కానీ, ఆయనకున్న అనుభవం కానీ మిగతా నటీనటులకు ఉపయోగపడుతుంది అని ఆయన అందరికీ ఎంతో చెప్పడం జరిగింది. బాబు మోహన్, కోట శ్రీనివాసరావుల కాంబినేషన్ అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేటువంటి ఒక నానుడి ఉండేది. దాదాపు ఇద్దరు కలిసి 60 సినిమాల దాకా వాళ్ళు చేయడం జరిగింది. ఒకానొక సమయంలో వాళ్ళిద్దరి కోసం సినిమాకి సంబంధం లేకపోయినా కూడా ఏదో ఒక ట్రాక్ పెట్టాలి అనేటువంటి కోరిక నిర్మాతల నుంచి దర్శకులకి ఉండేది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో అలా ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు ఆయన చేయడం జరిగింది. ఒక విలనిజం కానీ, లేకపోతే ఒక కమేడియన్గా కానీ అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఈయనకి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. అయితే కోట ప్రసాద్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత మాత్రం కోట ఆ బాధని అది తట్టుకోలేని బాధగా ఆయన చెప్పడం జరిగింది. కొంతకాలం పాటు ఆయన బయటికి కూడా రాలేదు, సినిమాల్లో కూడా యాక్ట్ చేయలేదు. కానీ మళ్ళీ కుటుంబ సభ్యులందరూ దీంతో మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ సినిమాల్లోకి రావడం, ఆ బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పడం జరిగింది. మనతో ఇంటర్వ్యూలో కూడా ఆయన ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రం ఇది గొప్ప విషాదమైనటువంటి సంఘటనగానే చెప్పాలి. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన నటన అనేటప్పటికి, కెమెరా ముందు వచ్చేటప్పటికి ఒక కుర్రాళ్ళ మారిపోతాడు అని చెప్పి ఆయనతో పనిచేసినటువంటి దర్శకులందరూ కూడా చెప్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కూడా ఆయన చాలా సినిమాల్లో అంటే
కదలకుండా కూర్చొని డైలాగ్ చెప్పేటప్పుడు మాత్రం ఒక అద్భుతమైనటువంటి తన పాత నటుడిని ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు ఆవిష్కరింప చేసేటువంటి గొప్ప నటుడిగా కోట శ్రీనివాసరావుని